గత 2 రోజులుగా సోషల్ మీడియాలో నా మీద కొన్ని ఆరోపణలు, కొన్ని నిందలు వేసి జనసేనకు తెలుగుదేశం పార్టీకి ఏదో తేడా వచ్చేసిందని చెప్పేసి ఇది దొరుకుతుందని పార్టీల మీద రుద్దడం జరుగుతుంది. దయచేసి మీరు ఎవరు అపార్థం చేసుకోవద్దు. ఇది వ్యక్తిగత గొడవ. నేను కంకడా గ్రామానికి చెందిన సంతోష్ అనే వ్యక్తిని నన్ను ముందు రోజు నన్ను బూతులు తిట్టాడని చూసిందో ఫోన్ చేస్తే మళ్ళీ అదే బూతులు తిడతం మూలంగా నేను కూడా తిట్టడం జరిగింది. కానీ అతను వాయిస్ రికార్డింగ్ చేసి నేను అతను మాట్లాడింది కాల్ కట్ చేసుకుని దీన్ని సెట్టింగ్లో పెట్టి మార్చుకుని నేను వరకు తిట్టింది ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అదే వాయిస్ రికార్డింగ్ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు అఫీషియల్గా చాలా ముందు నుంచే మేము జనసేన టీడీపీ నాయకులు బీజేపీ నాయకులందరం కూడా 6 నెలల ముందు నుంచే కలిసి ప్రయాణం చేయాలని అనుకున్నాం అందరం కూడా. అలాగే అదృష్టవశాత్తు పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారిని కలిసినప్పుడు తొందరగా నిర్ణయం తీసుకుని ఎప్పుడైతే పొత్తు కలిసి పోటీ చేస్తామని అనౌన్స్ చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్టిల్ మండల కమిటీల నాయకులు మేము కానీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేయడం జరుగుతుంది. చిన్న కమ్యూనికేషన్ మాకు ఏదైనా మండల పార్టీ పరిషత్ గ్యాప్ కమ్యూనికేషన్ లోపం ఏదైనా చిన్న విషయం వచ్చినా కూడా దాన్ని మా మనసులో ఆడేటువంటి సర్దుబాటు చూసుకుని వెళ్తున్నాం. ఇవాళ పెడన నియోజకవర్గంలో జనసేన టీడీపీ బీజేపీ కలిసినంత ఇదిగా ఎన్నికల్లో పరిశీలించిన విధంగా మిగతా మండలాల్లో ఎక్కడ ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ సంతోష్ అనే అతనికి కంగడాకి ఉన్న సంతోష్ అనే అతనికి నాకు వ్యక్తిగత ఘర్షణ వ్యక్తిగత వైరం తప్పితే ఇది జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించింది కాదు. మేమందరం మిత్రులమే. నేను కాపు కొలుస్తున్నే, మరి కాపు కొలుస్తుల్లో అయినా తెలుగుదేశంలో ఉన్నాను. మరి జనసేనలో అందరూ కూడా అందరూ కాపు కొలుస్తులే. మా జాతే ఇది లేనిపోయినది కావాలని సృష్టించి కొంతమంది దీనికి ఇది చేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ రోజున సమావేశం మీడియాలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గత 2 రోజుల మట్టి కూడా గూడూరు మండల అధ్యక్షులు శ్రీ గోపం స్వామి గారి మీద సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ ఆడియో రికార్డు కానీ లేకపోతే కనుక మెసేజ్ రూపంలో కాస్తంత కించపరిచే విధంగా మాట్లాడడం జరుగుతుంది. కానీ అది మేము దాని గురించి స్వామి గారిని మండలాధ్యక్షులు అనుకోరుగా అది అంతకు ముందు రోజు గ్రామసభ ముందు రోజు జరిగిన వ్యక్తిగత విషయాలు ఆయన ఏదో ఒక మండలాధ్యక్షుడిగా ఉన్న ఆయన్నే ఏకవచనంతో మాట్లాడటం, ప్రకార పదజాలతో మాట్లాడటం, అది వేరే వారి దగ్గర మాట్లాడటం, అదే ఆయన దృష్టికి వచ్చి దాని గురించి అడగ్గా సమాధానం సరిగ్గా చెప్పకపోవటం వల్ల ఆవేశంలో ఆయనకి మధ్యలో ఉన్న వ్యక్తిగత దోషం చేయడం దాని పరిసమాధానంగా ఆయన చెప్పినట్టుగా నాకు తెలిసింది. అది పూర్తి స్థాయిలో ఇటువంటి జనసేన పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి మధ్య విభేదాలుగా కాకుండా ఒక వ్యక్తిగత దోషంగా మాత్రం నేను చూడడం జరుగుతుంది. గత ఎన్నికల్లో కూడా గత 2024 సార్వత్రిక ఎన్నికల్లో పెడన నియోజకవర్గం మొత్తం మీద జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీలు ఎంతో కలిసికట్టుగా అన్నదమ్ముల్లాగా మా పార్టీ అనుకుని చెప్పని మా నాయకుడు అని చెప్పేసి అని కాయతి కృష్ణప్రసాద్ గారిని చూసేవాళ్ళని తప్పనిచ్చి ఆయన ఒక టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే శాసనసభ్యులుగా మేము ఈ రోజు కూడా మేము పరిగణించలేము. తెలుగుదేశం పార్టీకి ఎలా అయితే శాసనసభ్యులు అలాగే మా జనసేన పార్టీకి కూడా ఆయనే మా నాయకుడు. కాబట్టి ఇలాంటి చిన్న విషయాలని దయచేసి పార్టీలకు రుద్దకుండా కేవలం వ్యక్తిగత సంబంధించిన ఆవేశాలు మానవ సహజం. అదన్నీ ఒక వ్యక్తి దూషించినప్పుడు దాని పర్యవసానంగా కూడా లేదా అదే రకమైన భాషతో ఆవేశంలో మాట్లాడవచ్చు. అంతే తప్పనిచ్చి ఆ వాయిస్లో కూడా 27 గ్రామాల్లో కూడా ఎక్కడా కూడా జనసేనకు కానీ బీజేపీకి కానీ తెలుగుదేశం పరపచ్చలేవు. ఒక కంకటా గ్రామంలోనే ఇలా ఎందుకు జరుగుతుంది, కేవలం కొంతమంది వ్యక్తిగత కక్షలను దృష్టిలో పెట్టుకొని చేయడం వల్లే జరుగుతున్న ఉద్దేశంతో కూడా మాట్లాడడం జరిగింది. దయచేసి దీన్ని పార్టీకి రుద్దుకోకుండా కేవలం వ్యక్తిగతంగా మాకు చూడాలని చెప్పేసి అని నేను మనవి చేసుకుంటున్నాను.